వెల్కమ్ టు వార్త. నేను దేవా. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడారని, అదేవిధంగా రాష్ట్రంలో విధ్వంస పాలన సృష్టించే విధంగా ఆయన మాటలు చెప్పారని అయితే మాత్రం అటువైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు బాల్కా సుమన్ ఉన్నారు. చెప్పండి సార్, నిన్న మీరు చెప్పిన మాటలు అంటే రైలు పట్టాలను పగలగొట్టండి, అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయంటూ పలు పోలీస్ స్టేషన్లు మీ మీద కేసులు నమోదు చేశారు. ఎట్లా చూడవచ్చు? నిన్న మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్ జరిగింది తెలంగాణ భవన్లో. దాంట్లో నేను మాట్లాడింది ఏంది, 9 జిల్లాల్లో విస్తరించున్నటువంటి సింగరేణి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రహ్మాండంగా వర్ధిల్లింది. ఆనాడు లాభాల బాటలో ఉంది సింగరేణి. కార్మికులకు దసరా అడ్వాన్సులు కానీ, దీపావళి అడ్వాన్సులు, బోనస్లు బ్రహ్మాండంగా ఇచ్చుకున్నాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించి మెడికల్ బోర్డు పెట్టి 19,000 ఉద్యోగాలు ఇచ్చినాం. జీవో 76 కింద ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చినాం. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో స్కీములు లేవు, మొత్తం స్కాములు తప్ప ఇంకోటి లేదు. 40 లక్షల టన్నుల బొగ్గు, 1600 కోట్ల విలువ చేసే బొగ్గు ఇవాళ కనబడతలేదు. నైని బొగ్గు బ్లాకుల వేలంలో కుంభకోణం, సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, ఇవాళ ఒక్కటంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం సింగరేణిలో జరుగుతలేదు. కాబట్టి కార్మికుల పక్షాన మనం గతంలో ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాటం చేసినామో, ఆనాడు సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, సడక్ బంద్ కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, రైలు రోకోలు, రాస్తా రోకోలు, అటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పి నేను మాట్లాడిన తప్ప నేను ఇంకేం మాట్లాడలే. నేను 30-35 నిమిషాలు మాట్లాడితే దాంట్లో ఆ వీడియో 1 మినిట్ ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళు కావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించే గొంతుల మీద గట్టిగా పార్టీలో ప్రజల తరపున మాట్లాడేటటువంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగా కూడా నన్ను టార్గెట్ చేసి నా మీద కేసు పెడతా ఉన్నారు. అంటే బండి సంజయ్, మంత్రి పొన్నం మాత్రం మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాలని డిమాండ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఒకటే కదా, వాళ్ళు వేరువేరు కాదు. వాళ్ళిద్దరు పరస్పరం ఎట్లా సహకరించుకుంటారు, ఏం చేసుకుంటారు మనకు తెలుస్తూ ఉంది. సో బండి సంజయ్ మాట్లాడి, గతంలో ఇదే బండి సంజయ్ ఎట్లా పడితే అట్లా మాట్లాడి మనం చూసినాం. గతంలో ఇదే పొన్నం ప్రభాకర్ గారు డీజీపీ హెలికాప్టర్ను తుపాకీ పట్టి పేల్చేస్తా అన్నాడు ఇదే పొన్నం ప్రభాకర్ గారు. ఇక వారు కూడా నా విషయంలో మాట్లాడితే ఉన్న అర్థం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జరుగుతున్నది ఏంది, పక్క రాష్ట్రం కర్ణాటకలో సీఎంని ఏదో మారుస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ సీఎంకు పీసీసీ ప్రెసిడెంట్కి పడతలేదు కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. అదేవిధంగా వడ్లు కొంటలేరు వాళ్ళు, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఏం చేస్తలేరు, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనే ఆలోచనతోనే కుట్రపూరితంగా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అంటే మీరు రైతుల పక్షాన ధర్నాలు, రాస్తారోకలు నిర్వహిస్తుంటే ప్రజల మద్దతు లేదని మీరు అట్లా మాట్లాడారని? నేను అట్లా మాట్లాడలేదు. నేను మాట్లాడింది ఏంటంటే, ఇవాళ వర్షాలు పడుతూ ఉన్నాయి, నెల రోజుల నుంచి కళ్ళాల్లోకి ధాన్యం వచ్చింది, రైతులంతా ఆన్నే పడుకుంటున్నారు, ఆన్నే ఉంటున్నారు. ఒక్కొక్క రైతు 2,000, 3,000 వేసుకొని 4-5 రైతులు కలిసి 12-13 వేలతోని లారీలు వాళ్ళే సొంతంగా మాట్లాడుకొని వాళ్ళు ధాన్యాన్ని అటు పంపిస్తూ ఉన్నారు మిల్లర్ల దగ్గరికి. ఇవాళ రైతుల పక్షాన మనం ఎట్లయితే రోడ్లకి పోరాటం చేస్తున్నామో అట్లనే సింగరేణి కార్మికుల పక్షాన కూడా మనం పోరాటం చేయాలని చెప్పి నేను మాట్లాడిన తప్ప వేరే రకంగా మాట్లాడలేదు. మీ మీద కేసులు అయితే పెట్టారు కదా, అటువైపు అద్దంకి దయాకర్ అయితేనేమి, బల్మూరు వెంకట అయితేనేమి, పలు పోలీస్ స్టేషన్లు కూడా కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి మీరు ఏమన్నా భయపడ్డారనుకోవచ్చా? తెలంగాణ ఉద్యమంలో నా మీద 226 కేసులు అయినాయి. నెలల పాటు చెంచల్గూడ, చెర్లపల్లి జైళ్లలో ఉన్న 4 సార్లు నా మీద లాఠీచార్జ్ జరిగింది. సో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది. ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ళుగా నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. నన్నే కాదు, బీఆర్ఎస్ పార్టీలు ఎవరు గట్టిగా నిలబడితే, గట్టిగా మాట్లాడితే, గట్టిగా గుట్లాడితే వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ నా మీద కేసులు. మొన్న కూడా కేతన్పల్లిలో మీరు చూస్తే 22 వార్డులలో 14 మేము గెలిచి 7 మాత్రమే కాంగ్రెస్ గెలిస్తే అన్యాయంగా ఆనాడు నా మీద కేసులు పెట్టి 16 రోజులు నన్ను జైలుకు పంపించారు. మళ్ళీ ఇప్పుడు కూడా అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించే కుట్ర చేస్తూ ఉన్నారు. విల్ ఫేస్ ఇట్, లీగల్గా మేము ఫేస్ చేస్తాం. అంటే పార్టీ అధిష్టానం కూడా చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు కదా, ఇటువంటిది ఏమైనా జరిగింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, మల్కాజ్గిరి ఎంపీగా ప్రగతి భవన్ నక్సలైట్లు, డైనమైట్లు, బాంబులు పెట్టి పేల్చేయాలన్నాడు. మొన్నటికి మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరబిందో ఫార్మన్ పేల్చేస్తా అన్నాడు. మక్కాన్ సింగ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే గారు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతా అన్నాడు. వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? నేను నిన్న మాట్లాడింది మా సింగరేణి కార్మికుల ఆక్రోశము, ఆవేదన, ఆందోళన, ఆగ్రహం, దాన్ని నేను వ్యక్తపరిచి వాళ్ళ తరపున పోరాటాలు చేయాలని చెప్పిన తప్ప నేను ఎవరిని వ్యక్తిగతంగా ఏమనలేదు. ఫైనల్గా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అంటే మీ మాటలను వక్రీకరించారంటారా, లేదా మీరు కరెక్ట్గానే మాట్లాడారా? నేను 30-35 నిమిషాలు మాట్లాడితే దాంట్లో ఒక మినిట్ ఆ వీడియోని ఎడిట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి కావాలని చెప్పి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చాలని కుట్ర చేస్తున్నారు. నేనేమంటున్న ప్రభుత్వ పెద్దల్ని, మీరు బాల్కా సుమన్ మీద పెట్టే శ్రద్ధ, దృష్టి రైతుల వడ్లు కొనుడు మీద పెట్టుర్రి, సింగరేణి కార్మికులకు ఇచ్చే వెల్ఫేర్ యాక్టివిటీ మీద పెట్టుర్రి, సింగరేణి పరిరక్షణ మీద పెట్టుర్రి, నిరుద్యోగులకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల మీద, నిరుద్యోగ భృతి మీద పెట్టుర్రి, మహిళలకు ఇస్తామన్న 2,500 మీద పెట్టుర్రి, తులం బంగారం మీద పెట్టుర్రి, వెల్ఫేర్ యాక్టివిటీ మీద పెట్టుర్రి. బాల్కా సుమన్ మీద శ్రద్ధ పెట్టి బాల్కా సుమన్ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తే మీ ఈగో సాటిస్ఫై అవుతుంది కావచ్చు. కానీ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఇట్లనే నియంతృత్వంగా ఉంటే ఖచ్చితంగా నేను అనడం కాదు,
శ్రీలంకలో బంగ్లాదేశ్లో ఎట్లా ప్రజలు తిరగబడ్డారో చివరికి అట్లా తిరగబడే పరిస్థితులు కంపల్సరీ వస్తాయి. రైట్, చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బాల్కా సుమన్ అయితే మాత్రం కేవలం తను సింగరేణి ఆస్తుల గురించే మాట్లాడారని, కాకపోతే తన మాటలను వక్రీకరించారని, రాష్ట్రంలో ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నిస్తుంటే ఇలా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తనపై కేసులు నమోదు చేసి మరొకసారి తన జైలుకు పంపించే విధంగా కుట్రలు పన్నుతున్నారని, కాకపోతే తనకు జైలేమీ కొత్త కాదని, గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపు 226 కేసులు తనపై నమోదయ్యాయని, ఈ కేసులకు ఎటువంటి భయపడబోమని, అదేవిధంగా తెలంగాణ ప్రజల పక్షాన అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.